బంగారం ధర తగ్గింది. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దిగి రావడంతో దేశీయ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 దిగొచ్చింది. దీంతో 52,640కు ధర క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹90 తగ్గింది. దీంతో 48,250కి పడిపోయింది. కాగా నిన్న బంగారం ధర 200 వరకు పైకి కదిలింది. పసిడి ధర పరుగులు పడిపోతే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర 300 దిగొచ్చింది. దీంతో వెండి ధర 60,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాగా వెండి ధర నిన్న 300 పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్కు 0.62% తగ్గుదలతో $1,904కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 2.1% తగ్గుదలతో $23.74కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.